చెవిరెడ్డి భాస్కర్, పిఏ బాలాజీ, నవీన్లను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకున్నారు. జయప్రకాష్, చెవిరెడ్డి పిఏలను ఎందుకు అదుపులోకి తీసుకున్నారు? శర్మ, ఈరోజు ఇండోర్లో ఉన్నటువంటి చెవిరెడ్డి అనుచరులు పిఏలుగా ఉన్నటువంటి బాలాజీ, అదేవిధంగా నవీన్, ఇద్దరు నిందితుల్ని పోలీసు సిట్ బృందం అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎన్నికల ముందు మద్యం కేసుకు సంబంధించి అందులో అక్రమంగా వసూలు చేసినటువంటి నగదుని ఎన్నికల ముందు ఓటర్లకు పంచేందుకు పలు చోట్ల వీళ్ళు పంపిణీ చేసినట్లు దానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేసినట్లు సిట్ బృందం గుర్తించింది. ఈ క్రమంలోనే తాజాగా 6గురిని నిందితులుగా చేరుస్తూ ఒక పిటిషన్ దాఖలు చేశారు. అందులో నిందితులుగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడులను బెంగళూరు ఎయిర్పోర్ట్ లో ఇటీవల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మిగతా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇప్పటికే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఆయన కోసం కూడా బృందాలు గాలిస్తూ ఉన్నాయి. ఇందులో మరొక నిందితులుగా ఉన్నటువంటి బాలాజీ, అదేవిధంగా నవీన్లను పట్టుకునేందుకు కూడా ప్రత్యేకంగా బృందాలు గాలిస్తూ ఉన్నాయి. వాళ్ళు సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటల్ ఎవిడెన్స్ సెల్ టవర్ లొకేషన్ ద్వారా వాళ్ళని పట్టుకున్నట్లు, అదుపులోకి తీసుకున్నట్లు మనకి సమాచారం తెలుస్తుంది. వీళ్ళు ప్రధానంగా ఇటు హైదరాబాదు, తిరుపతి, ఇటు తాడేపల్లి ఇటువంటి ప్రాంతాలకు ఈ నగదుని తీసుకువచ్చి ఒక ప్రాంతంలో వాటిని కొన్ని రోజులు ఉంచడం, అక్కడి నుంచి మరో ప్రాంతానికి ఎవరికైతే డిస్ట్రిబ్యూట్ చేయాలని పైనుంచి ఆదేశాలు వస్తాయో వాళ్ళకి చేసేందుకు వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసేందుకు వీళ్ళు పనిచేశారని, చెవిరెడ్డి ఆధ్వర్యంలోనే వీళ్ళు పనిచేశారని సిట్ బృందం గుర్తించింది. దానికి సంబంధించిన వివరాలను కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో కూడా పేర్కొంది. ఆ రోజు నుంచి వాళ్ళ కోసం పోలీస్ సిట్ బృందం గాలిస్తూనే ఉంది. ఈ రోజు అదుపులోకి తీసుకున్నట్టు మనకి సమాచారం తెలుస్తుంది. శర్మ, ధన్యవాదాలు జయప్రకాష్.